ఇంత దారుణంగా పరిపాలిస్తారని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. మంచి సీనియరు. శ్రీధర్ బాబు గారు ఉన్నారు. లేకపోతే ఉత్తమ్ గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ గూడా ఎందుకు అంటే ఎందుకు ఎవరు గూడా ఏమి స్పందన లేకుండా అయిపోయిందంతా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా! అధిష్టానమే ఇక్కడ సైలెంట్‌గా. ఈ సైలెంట్‌గా ఉన్నది. ఇక్కడున్న ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తే పరిస్థితి. వాళ్ళ హ్మ్. కంట్రోల్ లేకుంటే ఎంత కంట్రోల్ లేకుంటే అయిపోయిందంటే ఇయాల హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదివరకు మున్సిపల్ ఎన్నికలు ఒక దగ్గర జరుగుతున్నాయంటే అక్కడికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే మహేష్ కుమార్ గౌడ్ జాగాలో ఎవరుంటే వాళ్ళు ఎంఎస్ఆర్ ఉన్నప్పుడైనా గానీ, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉండే, డి. శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఏం చేస్తే అబ్జర్వర్స్‌నేసేది. కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ జిల్లాకు వీళ్ళు అబ్జర్వర్స్ అని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్యాండిడేట్ సెలక్షన్ జరుగుతది. జరిగినాక బీ ఫామ్‌లో అయినా, ఏ ఫామ్‌లో అయినా ఇన్‌చార్జ్‌లతో ఇయ్యాలి. ఇయాల నల్గొండల ఒక పరిస్థితి చూస్తే ఎంత దారుణం అంటే, ఆయన ఎమ్మెల్యే సొంతంగా అంటే కోమరెడ్డి వెంకటరెడ్డి క్యాండిడేట్ ప్రకటించేసిండ్రు. ఆ! నేనే గెలిపిస్తా అంటుర్రు. అరే హ్మ్. నువ్వెవడివి బయ్ గెలిపియనీకి? ఇయాల హ్మ్. పీసీసీ ప్రెసిడెంట్‌కి ఎంత కంట్రోల్ లేకుండా అయిపోయిందంటే పార్టీలా. హ్మ్. హ్మ్. నువ్వెవడిని గెలిపియనీకి? ఇయాల నువ్వు గెలిచింది కూడా చేయకూడదే. నువ్వు అవును. గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీదనే. కింద వాడు పోటీ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామే. ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీ బీఫామే. లాస్ట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అయినా గానీ కాంగ్రెస్ పార్టీ బీఫామే. ఆ బీఫామ్‌లు పార్టీకెళ్ళి రావాలి గాని నువ్వు ప్రకటించుడెక్కడిది? వీళ్ళు బీఫ్ ఇచ్చుడెక్కడిది? అంటే ఇయాల గ్యాప్ ఎక్కడికొచ్చిందంటే, ఇయాల గాంధీ భవన్‌కు జిల్లాకు గ్యాప్ ఉన్నది. ఇయాల జిల్లా ప్రెసిడెంట్‌కి తెలవకుంటా, పీసీసీ ప్రెసిడెంట్ తెలవకుంటా, ఈరోజు మళ్ళా డైరెక్ట్ క్యాండర్‌లను అనౌన్స్ చేసుడు, లోకల్‌నే బీఫామ్ ఇచ్చే కాడికొచ్చిందనంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడర్‌షిప్ పైన ఈరోజు అదుపు తప్పింది అనడానికి ఇదొక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును. హ్మ్. అర్థమైందా? అంటే రేవంత్ రెడ్డి పార్టీ ప్రభుత్వాన్ని గాదు, పార్టీని గూడా రెండిటిని గూడా అర్ధపాతాళానికి తీసుకొచ్చిండని చెప్పడానికి నీకు నల్గొండ ఉదంతము ఒక ఎగ్జాంపుల్ హ్మ్. దానికి. హ్మ్. ఇయాల అధిష్టానం గూడా కంట్రోల్ కోల్పోయినట్టే గదా! హ్మ్. ఇయాల పీసీసీ ప్రెసిడెంట్ మీకు ఒక మున్సిపల్ ఎలక్షన్ మీద కంట్రోల్ కోల్పోయిందనంటే, ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణ కాంగ్రెస్ మీద అధిష్టానం గూడా కంట్రోల్ కోల్పోయినట్టే. హ్మ్. ఈరోజు కేవలం వాళ్ళు రేవంత్ రెడ్డి పంపేటటువంటి బక్షీష్ పైన వాళ్ళు ఆధారపడి నడుపుతున్నట్టుగా ఒక పెద్ద సిగ్నల్ బయటికి పోయింది. వాళ్ళు హ్మ్. ఇయాల బీఆర్ఎస్‌లో అదే ప్రచారం చేస్తున్నారు. హ్మ్. ఒక పెద్ద మా మెసేజ్ బయటికి పోయింది. ఇయాల అధిష్టానానికి కంట్రోల్ లేకుండా పోయింది. టీ కాంగ్రెస్ అయిపోయిందా మన అంతే వాళ్ళు టీడీపీ కాంగ్రెస్. అంతే. అదే హ్మ్. కనబడుతూనే ఉందది. కనబడి ఈజీగా. ఇయాల హ్మ్. సీతక్క కథ, వేం నరేందర్ కథ, వీళ్ళ కథ. ఇక సీనియర్ నాయకులు వాళ్ళేం చేస్తారు, అధిష్టానమే మౌనంగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా మామూలుగా ఇదివరకు ఏం చేశారు, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నా గాని, హ్మ్. పి. జనార్దన్